హాయ్ ఫ్రెండ్స్, మాది విజయవాడ. కేబీ ఆడియోస్ భీమవరం. నేను అన్నయ్య దగ్గర యాంప్ చేయించాను ఫ్రెండ్స్, అంటే రీమోడలింగ్ చేయించాను. ఆల్రెడీ మీరు ఒక వీడియో చూసే ఉంటారు. ఇది నేను ఇంటి దగ్గర వాడిన తర్వాత రివ్యూ ఎలా ఉంది అనేది రివ్యూ ఇస్తానని చెప్పాను ఫ్రెండ్స్ ఆ వీడియోలో. ఇన్ని రోజులు బాగా వాడాను ఫ్రెండ్స్, చాలా బాగా వాడాను. ఇప్పటికీ ఒక 2 వీక్స్ వాడినట్టున్నాను ఫ్రెండ్స్. అసలు రఫ్ అండ్ టఫ్గా వాడమన్నాడు. ఏదన్నా అయితే తర్వాత చూసుకుందాం, రఫ్ అండ్ టఫ్గా వాడు, ఏమైనా నేను మంచిగా చేసి పెడతానని చెప్పాడు ఫ్రెండ్స్. ఆ భరోసా ఇచ్చాడు. దానివల్ల నేను బాగా వాడాను ఫ్రెండ్స్. అందుట్లో కొంచెం పనులు లేకపోవడం వల్ల ఇంటి దగ్గరే ఉన్నాను. రోజుకు ఒక 2 మూవీస్ అలా చూసేవాడిని, సాంగ్స్ ఇవి అలాగా. చాలా బాగుంది ఫ్రెండ్స్, అవుట్పుట్ మటుకి ఎక్సలెంట్గా ఉంది. అంతకుముందు నేను జమ్టెక్ వాడా ఫ్రెండ్స్. జమ్టెక్ FT003 డీకోడర్ తెలుసుగా ఫ్రెండ్స్, ఆ యాంప్ వాడాను ఫ్రెండ్స్. దీంట్లో ఆస్ట్రాలో క్లారిటీ, ప్రతి ఒక్క చిన్న మ్యూజిక్ కూడా మనకి స్పష్టంగా వినపడుద్ది. అదే జమ్టెక్లో ఏంటంటే ఏదో వస్తుంది, సరౌండింగ్ మోగుతుంది, అంతవరకే ఉంటుంది. కానీ ఈ ఆస్ట్రాకి వచ్చేసరికి మనం ఇక్కడ కూర్చున్న నా స్పీకర్ ఎంతో దూరంలో ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఆ స్పీకర్లో వచ్చే సౌండ్ కూడా నాకు డీటెయిల్డ్గా కనపడుద్ది ఈ ఆస్ట్రా కిట్. దీంట్లో ఉన్న గొప్పతనం అది ఫ్రెండ్స్. నిజంగానే ఫ్రెండ్స్, డబ్బు అంటే పిండి కొందరు రొట్టె అంటారు కదా, చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు జమ్టెక్కి దీనికి అసలు మనం కంపేర్ పెట్టలేము. ఎక్సలెంట్గా ఉంది అసలు అవుట్పుట్ మరి, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంతగా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. అంటే మీరు చేయించుకోమని కాదు, ఎవరిష్టం వాళ్ళది, ఎవరు అలాగా. నేను కూడా ఇది చేయించుకుని సంవత్సరం పట్టింది ఫ్రెండ్స్. మామూలుగా సంవత్సరం అంటే మామూలు ఇష్టం ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మన ఆశ అది ఫ్రెండ్స్. ఇంకొక బిట్ మీకు చూపించాలనుకుంటున్నాను, చూపిస్తాను. కాకపోతే కాపీరైట్స్ పడతాయి అన్నాడు అన్నయ్య. ఓకేనా ఫ్రెండ్స్. యాంప్ మట్టికి ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే ఈ యాంపు నేను ఎందుకు నాకు ఇలా ఆశ కలిగిందంటే, నా జమ్టెక్ కిట్టు కొంచెం 4 నెలల తర్వాత చిన్న రిపేర్ వస్తే అన్నయ్య దగ్గరికి వెళ్ళాను. అన్నయ్య దగ్గరికి వెళ్తే అక్కడ 7.1 ఆస్ట్రా రెడీగా ఉంది, టెస్టింగ్లో పెట్టాడు. అన్న ఒకసారి వినిపించన్నా ఎలా ఉండిద్దో చూద్దాం అన్నా, కొంచెం నాకు ఆస్ట్రా అంటే ఇష్టం అన్న అని చెప్పాను. పెట్టాడు ఫ్రెండ్స్. కాంతార మూవీ అసలు ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. సరౌండింగ్ 3D లాగే ఉంది, అసలు 3D. ఇప్పటికైనా చేయించుకోవాలి అనుకున్నా ఫ్రెండ్స్. నా డ్రీమ్ ఈ రోజుకి ఫుల్ఫిల్ అయింది. ఇది కూడా రివ్యూ మీకు ఎలా ఇస్తున్నానంటే, 2 వీక్స్ వాడా, అంటే 10 రోజులు పైన వాడాను. ఎగ్జాక్ట్గా కాదు కానీ 10 రోజులు పైన వాడా, గట్టిగా వాడాను ఫ్రెండ్స్, రఫ్ అండ్ టఫ్గా. చూడండి ఫ్రెండ్స్, హీట్ రావటం కానీ ఏం లేదు ఫ్రెండ్స్, హీట్ లేదు, ఏమీ లేదు. ఇదిగో నాయిస్ లేదు. ఇదిగో ఇప్పుడు చూడండి, ఇది ఎంత ఫుల్ సౌండ్లో పెట్టా కదా నాది. చూడండి, ఫస్ట్ చేశాను, స్పీకర్ల దగ్గర తీసుకెళ్తాను, కొంచెం నాయిస్ వస్తుందని చూడండి, కొంచెం నాయిస్ వస్తుందని చూడండి. ఇది సరౌండ్ స్పీకరు, చూడండి ఫ్రెండ్స్, అంత సౌండ్లో కూడా. అదే ఫ్రెండ్స్, వర్క్ మట్టికి ఎక్సలెంట్గా ఉంది. సబ్ ఫ్రెండ్స్ నాది, ఇది నా సబ్. అందరూ బేసు బాగా వస్తుంది అంటున్నారు, ఏం వాడుతున్నావు అన్న అంటున్నారు. చూపిస్తాను చూడండి. నేను అదిగో ఫ్రెండ్స్, సోనీ ఎక్స్ప్లోడ్ 12 ఇంచ్ ఫ్రెండ్స్. అవుట్పుట్ మటుకు చంపేశాడు అన్నయ్య, చాలా బాగుంది. కేబీ ఆడియోస్ భీమవరం ఫ్రెండ్స్, ఒకసారి అప్రోచ్ అవ్వండి మనోడిని. మనకి యాంపు నీట్గా ఉంటుంది, అవుట్పుట్ నీట్గా ఉంటుంది, మన బోర్డ్స్ వైరింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనోడి దగ్గర ప్రత్యేకత ఏంటంటే, మనం యాంప్ ఇచ్చిన 1 మంత్లో ఇచ్చేస్తాడు, ఒక 15 days ఇలా. అంటే అక్కడ బిజీని బట్టి 1 మంత్ మటుకు దాటినవాడు. ఇంకోటి ఏంటంటే, రిపేర్ ఏదైనా వచ్చిందంటే మనల్ని కూర్చోబెట్టి చేసి మన ముందు పంపిస్తాడు. అది చాలు ఫ్రెండ్స్, మన కస్టమర్స్ కావాల్సింది అది. అంతేగాని యాంప్ ఇచ్చి మీరు తర్వాత రండి, 3 నెలల తర్వాత రండి, 4 నెలల తర్వాత రండి, ఇంకా అవ్వలేదు చెయ్యాలి, ఇలా సొల్లి చెప్పడు. ఏదైనా మొహం మీద చెప్తాడు, క్లారిటీ చెప్తాడు ఫ్రెండ్స్. వర్క్ ఛార్జీ కూడా ఎక్కువేం తీసుకోడు, రీజనబుల్గానే ఉంటుంది. ఆయన కష్టపడేదాన్ని తీసుకుంటాడు, అంతే ఫ్రెండ్స్. అసలు అవుట్పుట్ మరి తింపేస్తాడు ఫ్రెండ్స్. నేను చెప్తున్నా కదా, చాలా బాగుంది. ఎక్కువ డబ్బుల గురించి ఆలోచించడం, కస్టమర్ని మనం ఎలాగా సాటిస్ఫాక్షన్ చేయాలి, అతని ద్వారా ఇంకెంతమందిని మనం
తెచ్చుకోగలం అన్నట్టుగా ఆశిస్తాడు అంతే ఫ్రెండ్స్. అంత మించి ఏముండదు మనోడి దగ్గర. చూడండి ఫ్రెండ్స్, మనోడు వెళ్ళినా కూడా రిసీవ్ కూడా చాలా బాగా చేసుకున్నాడు. నాకు హ్యాపీ అనిపించింది. ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. అవుట్పుట్ మటుకి సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నాకు ఈ సీన్ అంటే చాలా ఇష్టం ఈ మూవీలో. ఎందుకంటే నేను జమ్టెక్ను దీనికి ఒక అంటే జమ్టెక్లో విన్నానులే, చాలాసార్లు విన్నా ఈ సీను. ఆస్ట్రాకి దాని అసలు ఏంటి గొప్పతనం, ఆస్ట్రా గొప్పతనం ఏంటి అని తెలుసుకోవడానికి ఈ సీన్ నేను ఒక 10 సార్లు విన్నాను దీంట్లో. అది చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో ఎలా అంటే ముందు మీకు ఈ వీడియో చూపించిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వినండి మామూలుగా. శివరాన్ని పరువు కాపాడాలరా, లేకపోతే నువ్వు కాపాడిన ఈ ప్రాణానికి అర్థం ఉండదు. అసలు అవుట్పుట్ మట్టుకి అరిపించేసింది ఫ్రెండ్స్. నేను అసలు ఎంత ఫిదా అంటే అంత ఫిదా అయిపోయాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు స్పీకర్లో కూడా నాకు పెద్ద పెద్ద క్వాలిటీ ఏం కాదు ఫ్రెండ్స్, ఏదో నార్మల్ స్పీకర్సే వాడాను ఫ్రెండ్స్. 6 ఇంచులు. ఫీచర్లో కొద్దిగా మంచి స్పీకర్లో తీసుకుంది కానీ అన్నాడు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఒక్క నిమిషం తీస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, తీసాను. ఊరు పేరు లేని స్పీకర్స్. ఓకేనా. తక్కువ రేట్ క్వాలిటీ, తక్కువ క్వాలిటీ. చూడండి మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా బీడింగ్ అని చూస్తే. తక్కువ క్వాలిటీ స్పీకర్లు వాడుతున్నాను. అయినా అవుట్పుట్ మరి చింపేసింది. ఇది ఒకటే జిప్పు కొంచెం, ఇదొక్కటే. ఓకేనా ఫ్రెండ్స్. ఇది సోనీ సబ్బు ఫ్రెండ్స్. ఓకేనా. స్పీకర్లో కొంచెం ఫ్యూచర్లో మార్చుకుంటాను. అయినా బాగుంది, అంత అవసరం లేదులే అన్నాడు అన్నయ్య అవుట్పుట్ చూసి. ఏదో తర్వాత ఏమన్నా కొద్దిగా మనీ ఉన్నప్పుడు మార్చుకుంటాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే ఎక్స్టెండ్ ఫ్రెండ్స్. ఇంకా మీకు చెప్పేది ఏంటంటే ఆస్ట్రా చేయించుకోవాలని ఆశ ఉన్న వాళ్ళు డౌట్ లేకుండా చేయించుకోండి. ఎవరెవరు పిచ్చి మాటలేని ఆస్ట్రా 10,000 పెడితే ఊరకనే పోద్ది, ఇవన్నీ వద్దు. ఆస్ట్రా కిట్ ఏం పోదు ఫ్రెండ్స్. అన్నీ అబద్ధాలు, అవన్నీ ఒట్టి మాటలు, అవన్నీ నమ్మకండి. ఇప్పుడు 10,000 పెట్టి కొనేటప్పుడు వాడు ఆషామాషి చేస్తాడు ఫ్రెండ్స్. ఒకసారి గమనించండి మీరు. చెడిపోదు, ఏం పోదు, అంతా ఒట్టి మాటలు ఏం నమ్మకండి. మనకి అవుట్పుట్ మంచిగా కావాలనుకుంటే ఆస్ట్రా చేయించుకోండి తప్పకుండా. నేను డిఎస్పీ కూడా ప్రిఫర్ చేయను ఫ్రెండ్స్. నేను విన్నాను ఆల్రెడీ, నాకు డిఎస్పీ నచ్చలేదు. దయచేసి నన్ను మనసు నొప్పిగా బాధగా అనిపిస్తే క్షమించండి ఫ్రెండ్స్. నాకు డిఎస్పీ నచ్చలేదు. ఆస్ట్రా నాకు నచ్చింది డాల్బీ పరంగా. ఇంకొకటి దీంట్లో మైనస్ చెప్తా ఫ్రెండ్స్. మనం చెప్పాను నేను జెన్యూన్ రివ్యూ ఇస్తానని. దీంట్లో MP3 సాంగ్స్ బట్టి బాగాలేదు ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా చెప్పగలను. MP3 సాంగ్స్ అంటే బ్లూటూత్, USB ఇలా మనం సాంగ్స్ పెట్టుకుంటాం కదా ఫోన్ కనెక్ట్ చేసేలాగా, అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్. ప్రోలాజిక్ అనేది దీంట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఓన్లీ డాల్బీ పరంగా, మూవీ పరంగా ఎక్స్పెక్ట్ చేయండి. బేసు పంచ్ అనేది అసలు ఎక్సలెంట్. అసలు అది మోర్లెస్ అనమాట. అసలు దాన్ని చెప్పలేము, మనం నోటితో చెప్పలేము. మూవీ పరంగా ఎక్సలెంట్. సరౌండింగ్ కానీ, సెంటర్లో ఉన్న బేస్ గాంభీర్యం కానీ చాలా బాగుంటుంది. మూవీ పరంగా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సాంగ్స్ పరంగా అయితే నేను ప్రిఫర్ చేయను. నాకు నచ్చలేదు సాంగ్స్, అస్సలు నచ్చలేదు. కొంచెం బాగుందని చెప్పమని నేను చెప్పను ఫ్రెండ్స్. అస్సలు బాగాలేదు, నాకు నచ్చలేదు. ఎందుకంటే నేను జమ్టెక్లో MP3 సాంగ్స్ బాగుంటుంది. మూవీ పరంగా తీసేసిన జమ్టెక్లో సాంగ్స్ మట్టుకు MP3 చాలా బాగా వస్తుంది, ఎక్సలెంట్గా వస్తాయి. దీంట్లో MP3 మనం అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏదో వస్తున్నాయి అంటే వస్తున్నాయి అంతే. ప్రోలాజిక్ జమ్టెక్ ఎలా వస్తుంది అంటే 5.1 లాగా వస్తుంది. ఇది 5.1 లాగా రాదు. ఫ్రంట్ స్పీకర్లో సౌండ్ వస్తుంది, సరౌండ్ స్పీకర్లో లైట్గా సౌండ్ వస్తుంది. ఇలా నాకు అంత నచ్చలేదు. ఎందుకంటే అది ఇది వినలేము మనం సాంగ్స్ పరంగా. మూవీ పరంగా అంటావా, దీన్ని కొట్టింది లేదు ఫ్రెండ్స్. AV రిసీవర్ తర్వాత ఇదే అని చెప్తాను. అది మట్టి గట్టిగా చెప్పగలను. AV రిసీవర్ తర్వాత క్లారిటీ విషయంలో ఇదే సూపర్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. KB ఆడియోస్ భీమవరం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, సీ యూ, టాటా.